అవును. ఓకే, ఈ రోజు రండి, మనం చూద్దాము. మీకు మంచి ల్యాండ్ అయితే నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం ప్లాన్ చేద్దాం. మేడం లోపలికి రావచ్చా? ఎస్, కమింగ్. హలో దీపు, రండి కూర్చోండి. పద సోని కూర్చుందా. చెప్పండి దీపిక గారు, ఏంటి ఇలా వచ్చారు సడన్ గా, అనుకోకుండా? ఏం లేదు అనుష మేడం, ఈయన నా ఫ్రెండ్ సోని. ఈ అమ్మాయి చాలా రోజుల నుంచి ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటుంది. ఓకే, గుడ్ దీపిక మేడం, మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. కరెక్ట్ ప్లేస్ కి తీసుకుని వచ్చారు. నమస్తే మేడం, నా పేరు అనుష. మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి. నమస్తే మేడం, నా పేరు సోని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, హైదరాబాద్లో వర్క్ చేస్తుంటాను. చెప్పండి దీపిక మేడం, ప్రాబ్లం ఏంటి? ఏం లేదు అనుష గారు, తన దగ్గర తక్కువ బడ్జెట్ లో ఉన్నాయని చెప్పి అప్రూవల్ లేని దగ్గర ఫ్లాట్ కొని వాళ్ళని చూస్తున్నారు. అలా కాకుండా మన దగ్గర అప్రూవల్ వెంచర్స్ ఉన్నాయి కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్లాట్ కొనించాలని మీ దగ్గర తీసుకొచ్చాను. కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా తనకి? అదేంటి దీపు, తక్కువ బడ్జెట్ లోనే అక్కడ ప్లాట్ వచ్చేసింది కదా, అప్రూవల్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? చూసారు కదా అనుష గారు, తనకి ఎన్నిసార్లు చెప్పినా తక్కువ బడ్జెట్ లో వస్తుంది కదా, అక్కడే ఇన్వెస్ట్ చేస్తానని కూర్చుంటుంది. అన్అప్రూవ్డ్ వెంచర్ కి అప్రూవ్డ్ వెంచర్ కి డిఫరెన్స్ ఏందనేది మీరైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి తనకి. ఓకే, గుడ్ క్వశ్చన్ దీపిక మేడం గారు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. అప్రూవల్ కి అన్అప్రూవల్ కి ఉన్న ఆ డిఫరెన్స్ ని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అనుష గారు చెప్పండి. చూడండి సోని మేడం గారు, మీరే కాదు చాలా మంది తక్కువ బడ్జెట్ లో ప్లాట్ వస్తుందని అన్అప్రూవల్ ప్లాట్ ని తీసుకొని చాలా మంది నష్టపోతున్నారు. అప్రూవల్ ఉన్న వెంచర్ లో ఫ్లాట్ తీసుకుంటే లీగల్ గానీ డాక్యుమెంట్ గానీ చాలా క్లియర్ గా ఉంటుంది. అంతేకాకుండా అప్రూవల్ ఉన్న వెంచర్ లో మనం ప్లాట్ తీసుకుంటే మనం ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా గానీ మన ప్లాట్ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది. అలా కాకుండా అప్రూవల్ లేని వెంచర్ లో మనం ప్లాట్ తీసుకుంటే మన ప్లాట్ సేఫ్ గా ఉండదు, ఎవరైనా వచ్చి కబ్జా చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చూసావా సోని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు చెప్పాను? ఓకే దీపు, అన్అప్రూవల్ వెంచర్ లో ప్లాట్ తీసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాలో నాకు అర్థమైంది. ఓకే అండి, అప్రూవల్ కలిగినటువంటి వెంచర్ లోనే ప్లాట్ తీసుకుంటాను. ఓకే సోని గారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ దీపిక మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, అప్రూవల్ లేని వెంచర్స్ లో ఫ్లాట్ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో మీకు అందరికీ అర్థమైంది కదా. అప్రూవల్ ఉన్న వెంచర్ లోనే ప్లాట్ తీసుకోండి. మన దగ్గర పక్కా లీగల్ డాక్యుమెంట్స్ కలిగిన 20 వెంచర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు నెల్లూరులో ప్లాట్ కొని హౌస్ కట్టుకోవాలనుకున్నా, ప్లాట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్నా, ది బెస్ట్ వెంచర్స్ అయితే